Daily. Taste the Daily. క్యారెట్ల గోల్డ్ రేట్ 710 రూపాయలు తగ్గింది. దీంతో తాజా రేటు 1,41,710 రూపాయలకు చేరింది. అటు గత వారం దాదాపు 50,000 పెరిగిన కిలో వెండి ఇవాళ భారీగా తగ్గింది. ఇవాళ 4,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,81,000కు చేరింది కిలో వెండి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు గతంలో కూడా చాలా సార్లు చెప్పారు, ఎంత హై రైజ్ ఉంటే కూడా అంతే ఫాల్ కూడా ఉంటుందని మీరు చెప్పడం అయితే జరిగింది. సో అనుకున్నట్లుగానే వెండి, బంగారం రేట్లు కూడా కొంతమేర తగ్గినట్లు కనిపిస్తుంది. సో ఇది కంటిన్యూ ఉంటుందా? అలా ఏం లేదు. ఇవాళ మీరు అన్నట్టుగా 4,000 తగ్గింది, కానీ ఓవరాల్ గా హై నుంచి ఈ రోజు 20,000 తగ్గించిండ్రు. అంటే 2,55,000 వరకు హై ఉన్నది. ఇప్పుడు 2,35,000 అంటే నియర్లీ 20,000 సుమారుగా 19,000 చిల్లర అనమాట. అది చిల్లర ఉంది. అది 19,000 మైనస్, అంటే ఆల్ టైమ్ హై నుంచి. దీన్ని ఏమంటాము అంటే మనము ప్రాఫిట్ బుకింగ్, అంటే ఓవర్ బాట్ ఎప్పుడైతే ఉందో, అంటే అతి సర్వత్రా వర్జయత అంటారు. అంటే అతిగా ఎప్పుడైతే పెరుగుతుందో ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకటి మెయిన్ ప్రాఫిట్ బుకింగ్ అంటాం. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాపర్ లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కాకపోతే ఇన్వెస్టర్లు ఏం చేయాలి? బాటమ్ కి వచ్చినాక, అంటే మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది. ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయి, ఇయర్ ఎండ్ ఉంది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ ఉంది అమెరికాలో. వీటన్నిటితోటి ఇప్పుడు మెయిన్ షార్ట్ కవరింగ్ అన్నమాట. అంటే ఏంటిది? ఎవరైతే షార్ట్ సెల్లింగ్ చేసిరో, ఈ సెల్లింగ్ అంటే అమ్మటం, కొనుక్కొని అమ్మటం ఒక పద్ధతి. మనం కొనుక్కున్నాం, పెరిగింది అమ్మటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అంటారు దాన్ని. అలా మనం కొనకుండా బాగా పెరిగిందని చాలా మంది సెల్లింగ్ చేస్తారు. దాన్ని ఏమంటామంటే షార్ట్ సెల్లింగ్. అంటే మన దగ్గర మనం కొనకుండానే అమ్మే పద్ధతిని షార్ట్ సెల్లింగ్ అంటారు. ఈ షార్ట్ సెల్లింగ్ లో రెండు అనమాట, సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాము. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా అమ్మేది. అయితే అక్కడ ఎవరైతే ఈ ఎక్స్చేంజ్ లో ఉంటుందో, హెచ్ఎన్ఐలు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, అక్కడ ఎవరు ఎంత కొన్నారు అనేది ఒక కాలం ఉంటది, ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంటది. అక్కడ ఒక డేటా ఉంటది. ఆ డేటా తోటి బయింగ్ ఎక్కువ జరుగుతుందా, సెల్లింగ్ ఎక్కువ జరుగుతుందా తెలిసిపోతుంది. అక్కడ ఏం చేస్తారు? ఎప్పుడైతే లేకుండా షార్ట్ సెల్లింగ్ జరిగిందో దాన్ని పెంచుకుంటూ పోతారు ధరని. ఈ పెంచుకుంటూ పోయి ఎవరైతే సెల్లింగ్ చేసారో షార్ట్ సెల్లింగ్, వాళ్ళు మార్జిన్ ఉంటది, ఆ మార్జిన్ స్క్వేర్ ఆఫ్ చేసేంత వరకు వాళ్ళు ఇక మనల్ని, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట. అందుకని టెక్నికల్ ఏం చెప్తుంది? ఓవర్ బాట్, అంటే బాట్ ఎక్కువ ఉంది, ఓవర్ అయిపోయింది కాబట్టి ఎక్కడో ఒక దగ్గర పడుతుంది అని చెప్తుంది. అయితే ఏ టైంలో పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది, ఏ ధరలో పడుతుంది అనేది మాత్రం గ్రాఫ్ చూసే వాళ్ళకి ఐడియా ఉంటది. ఇక ఇవాళ జరిగింది ఏంటిది అంటే గోల్డ్ ఆల్ టైం దగ్గరలో, సిల్వర్ ఆల్ టైం హై, కాపర్ ఆల్ టైం హై, అన్ని హైకి వచ్చినాక ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఒకటి. ఇక ఇవన్నీ ఇవాళ తెల్లవారుజామునే జరిగినాయి. ఎందుకంటే నిన్న మొన్న శనివారం, మనకి ఆదివారం మన మార్కెట్లు సెలవు. కానీ మన తెల్లవారుజామున మన ఇండియన్ మార్కెట్స్ ప్రకారం, అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే అక్కడ ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అనమాట. ఉదాహరణకి వాళ్ళ గోల్డ్ 4,580 నుంచి 4,467 డాలర్లకు పడిపోయింది. అంటే 37.80, $117 హై నుంచి తీసుకొచ్చారు. అంటే తెల్లవారుజామున పెంచడం జరిగింది. ఈ టైంకి 117, అంటే 17 అంటే 80, 70, 30, 110, అంటే 3,000, 4,000 చిల్లర గోల్డ్ పైనుంచి ఫాల్ అవ్వటం జరిగింది. అంటే కంటిన్యూగా పీక్ ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడి నుంచి ఫాల్ అవ్వటం జరిగింది. ఇక ఇది కూడా ఏదైతే సిల్వర్ ఉందో $82.615 ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది ఇవాళ రోజు తెల్లవారుజామునే. మళ్ళీ ఇప్పుడు $74, అంటే 16, అంటే 82, అంటే 8, సుమారుగా $8 ఔన్స్ కి అనమాట. ఇలా తగ్గించుకుంటూ ప్రాఫిట్ బుక్ చేసి మార్జిన్లన్నీ ఎవరైతే ఉన్నాయో అవన్నీ స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి. రేపు మనకి, అంటే ఇయర్ ఎండ్ అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అనుకోండి, మళ్ళీ వీటన్నిటితోటి ఒకటి ప్రాఫిట్ బుకింగ్ కాకుండా ఇంకొక మాట ఏంటిదంటే, ఇప్పుడు న్యూస్ కరెంట్ అఫైర్స్ లో
డాలర్ స్ట్రాంగ్ అవుతుంది అనేది ఒక వార్త. ఈ డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఈ కమోడిటీస్ అన్ని ఫాల్ అవుతాయి. ఏది గోల్డ్ సిల్వర్. ఒకటో డాలర్ స్ట్రాంగ్ అవటం, ఈ గోల్డ్ సిల్వర్ కాపర్ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం, అవి ప్రాఫిట్ బుకింగ్ జరగటం. అయితే పాజిటివ్ న్యూస్ లే ఉన్నాయి 2026కి. ఎలాంటి పాజిటివ్ న్యూస్ అంటే ఒకటి కావు, 7-8 ఉన్నాయి. ఒకటి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తారనేది ఒకటి. ఈ మన ఎక్కడ వెనిజులా, నైజీరియా ఏదైతే ఉన్నాయో అవి ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ నడుస్తూనే ఉంది. ట్రేడ్ డీల్స్ ఇంకా కాలేదు. మళ్ళీ థర్డ్ క్వార్టర్ ఎకానమీ పెరుగుతుంది అనేది, జీడిపి బాగుంటుంది అమెరికాలో అనేది ఒకటి. తర్వాత ఇన్ఫ్లేషన్ స్లో డౌన్ అవుతుంది అనేది. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి కొంచెం మధ్యలో కరెక్షన్ వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఇప్పుడు వెయిట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. వెయిట్ చేసి కొనే ఉద్దేశం ఉందంటే నెక్స్ట్ పెరిగే టైంలో కాపర్ మీద ఫోకస్ చేయమనేది నా ఉద్దేశం. ఎందుకోసం అంటే పడ్డప్పుడు అన్ని పడతాయి, పెరిగేటప్పుడు ఏదైతే వాల్యూ ఉందో అది ముందు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరిగినప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్ కూడా పెరుగుతుంది. కానీ పర్సంటేజ్ చూస్తే కాపర్ ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. ఎందుకోసం అంటే 1 year లో 2025 1 year లో గోల్డ్ వచ్చి 73% రిటర్న్స్ వస్తే, సిల్వర్ వచ్చి 161 రిటర్న్స్ వస్తే, కాపర్ వచ్చి 44 రిటర్న్స్ వచ్చింది పర్సంటేజ్. అయితే 2026 లో ఇంత రిటర్న్స్ అనేది కష్టం గోల్డ్ కి, సిల్వర్ కి. కాపర్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 44% వచ్చింది ఇయర్ లో, అది 100% అబోవ్ పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి నాకు. కాబట్టి ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు ఈటీఎఫ్ లో ఎంటర్ అవ్వచ్చు. గోల్డ్ సిటీఎఫ్ కొద్ది మొత్తాలు లేదు అనుకుంటే కాపర్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే కాపరు మనకి కమోడిటీస్ ఎక్స్చేంజ్ లో కాపర్ చేయాలి అంటే సుమారుగా 2500 కేజీలు కొనాలి. మామూలు వాడు కాని పని. ఎందుకంటే ₹1 పెరిగితే 2500 పెరుగుతాయి. మార్జిన్ కూడా మామూలుగా ఉండదు. 6,85,000 సుమారు 7 లక్షలు కావాలి. ఏది కాపర్ మనం ట్రేడింగ్ చేయాలంటే, ఏది ఎంసీఎక్స్ లో. అందుకని కాపర్ చేయదలుచుకున్న వాళ్ళు కాపర్ రిలేటెడ్ షేర్స్ ఉంటాయి మన ఈక్విటీలో. హిందుస్థాన్ కాపర్ అని, పాలిక్యాబ్ అని, ఆర్ఆర్ క్యాబెల్ అని, ఫినోలెక్స్ కేబుల్స్ అని, ఇవి కాపర్ కు సంబంధించిన రిలేటెడ్ ఈక్విటీ షేర్లు. అవి కొనుక్కోవడం ఒకటి ఉత్తమం. అవి కూడా ఎప్పుడు కొనాలి, తగ్గినప్పుడు కొనాలి ఒకటి. ఇక నెంబర్ 2, ఇంకా ఎవరన్నా కాదలుచుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఈ కాపర్ బార్లు దొరుకుతాయి. ఇప్పుడు గోల్డ్ బారు, మనం గోల్డ్ కాయిన్స్ 1 గ్రాము 24 క్యారెట్స్ ప్యూరిటీ ఎట్లా దొరుకుతాయో, సిల్వర్ బార్లు ఎట్లా దొరుకుతాయో, 100 గ్రామ్స్ 200 1 కిలో బార్లు ఎట్లా దొరుకుతాయో, అలానే కాపర్ బార్లు దొరుకుతాయి. జనరల్ గా కాపర్లు దొరికేది ఏంటి, చెంబులు, గిన్నెలు, బిందెలు, ఈ పేపర్, మన ఇండస్ట్రీకి కాపర్ ప్లేట్లు. అవి కాకుండా కాపర్ బార్లు కూడా దొరుకుతాయి. అవి కిలో బార్లు ఉంటాయి, 1/2 కిలో బార్లు ఉంటాయి. మన పని ఎంతసేపటికి కిలో బార్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కింద చేసి ఇక మళ్ళీ ఒక 6 months 1 year కనుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది, కాపర్కి. ఇకపోతే మనం ఇప్పుడు టెక్నికల్ గా మీరు అన్నట్టు ఓవర్ బాట్ లో ఉంది. ఆ ఓవర్ బాట్ ఏదైతే ఉందో కరెక్షన్ కి రావడం జరిగింది, కరెక్షన్ కి వస్తుంది. ఇంకా కూడా వస్తే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏది, పైనుంచి ఫాల్. ఆ ఫాల్ అనేది మరి పడాలంటే ఇంకా వెయిట్ చేయాలి. అంటే ఇంకా కొన్నాళ్ళు ఇలానే ఉంటది. మళ్ళీ ఇక్కడ పడి ఏమవుతుంది, బాటమ్ లో న్యూట్రల్ గా ఉంటది కొన్నాళ్ల పాటు. దాన్ని సైడ్ వేస్ అంటాం మనం. అప్పుడు ఈ సైడ్ వేస్ న్యూట్రల్ నుంచి మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి వస్తుంది. అంటే బాటమ్ జోన్ కి వచ్చినాక ఇప్పుడు ఏంటిది, రెసిస్టెన్స్ జోన్ అంటారు. సపోర్ట్, రెసిస్టెన్స్, ఎంటర్, ఎగ్జిట్. ఎవరైతే లోలో కొనుక్కుంటారో బాటమ్ లో వాళ్ళు ఎగ్జిట్ అవుతుండ్రు అనేది అర్థం. వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తుండ్రు అనేది అర్థం. రెండోది షార్ట్ కవరింగ్ ని కవర్ చేస్తారు అనేది అర్థం. షార్ట్ కవరింగ్ చేసేది అంటే షార్ట్ సెల్లింగ్ చేసేది కాబట్టి వాళ్ళని లాస్ బుక్ చేసే ఉద్దేశం ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుందేమో చూడాలి. మళ్ళీ మనం రేపు చూడాలి మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ ఇవాళ నైట్ ఇంటర్నేషనల్ మార్కెట్లు ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకోవాలి ఒకటి. నెంబర్ 2, ఇయర్ ఎండ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్. ఎందుకంటే ఈ డిసెంబర్ ఏదైతే ఉందో హాలిడే మూడ్ లోనే ఉంటారు. ఇప్పుడు ఇయర్ ఎండ్ హాలిడే మూడ్ లోనే. వాల్యూమ్ లేదు, ఇప్పుడు బిజినెస్ లేదు. పెరిగినా తగ్గినా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఈ వాల్యూమ్ జరగట్లేదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటిది, ఇక ఇంకొక 4 రోజులు ఆగి ఫస్ట్ తర్వాత మళ్ళీ కొంచెం ఈ ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది.
మళ్ళీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్ అవుతుంది అమెరికాలో, క్యాలెండర్ ఇయరే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇయర్. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇన్వెస్టర్ ఆలోచించుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇంకా తగ్గింది అనుకోండి, ఎక్కడి వరకు తగ్గుద్దో కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వాలనేది నా ఉద్దేశం, నా సూచన, నా అభిప్రాయం. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ కి. ఎందుకోసం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజు 3 సార్లు 4 సార్లు ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. 24 గంటల్లో 22 గంటలు ఇంటర్నేషనల్ మార్కెట్ నడుస్తుంది. గోల్డ్, సిల్వర్, ఏదైతే కాపర్ ఉన్నాయో. అందుకని అవి ఇంటర్నేషనల్ మార్కెట్ ని అబ్జర్వ్ చేయగలిగి ఫాలో కాగలిగిన వాళ్ళైతే ఓకే, ఫీల్ గారు. లేకపోతే కొన్ని వాళ్ళంతా పెరిగిన తర్వాత అమ్మకుండా మిస్ అయిపోయినా 1 కిలోకి ఎంత వచ్చింది మీకు అందుకు, నిన్న మొన్న మాకు ఇదే కాల్స్ ఏమని పీక్ పోయిందంటారు, రోజు ఆ టైం హై అంటారు, నా దగ్గర ఇంత ఉంది, నేను అమ్మాలన్నా ఉంచాలన్నా అంటే మండే మార్నింగ్ చెప్తానులే అనేది. మండే మార్నింగ్ పెరిగింది కదా, ఇంకా పెరుగుతుంది కదా అంటే నీ ఇష్టం అన్నాం. ఇచ్చేవరకు ఇప్పుడు 1 కిలోకే 19,000 చిల్లర, 18,000, 19,000, 20,000 మేనేజ్ చేశారు. ఎస్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.